మనం రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చైనాలోని ఒక రోబో ఒక మనిషి మీద కలపడ్డది. అంటే అడ్డేసారనుకున్న అది వేరే సంగతి. అంటే దానిలో ఇప్పుడు కోపం కూడా వస్తుంది. సో ఇలా కానీ ఒక రోబోలో కానీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక చేరిస్తే ఆటోమేటిక్గా అవి మన మీద కలబడతాయి, తిరగబడతాయి. ఇప్పుడు రీసెంట్గా సైంటిస్టులు ఏం గమనించారంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఎలాగైతే ఫేస్బుక్లో అదేవిధంగా వాట్సాప్లో మనం ఎలాగైతే ఒక సోషల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నామో అలాగే ఏర్పాటు చేసుకుంటున్నాయట. చేసుకునేసరికి ఈ మనుషులను అబ్జర్వ్ చేస్తున్న సంగతి తెలిసి అది కోడ్ను మార్చేసుకొని వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఇక్కడ ఎంత సమస్య రాబోతుందో నాకు అదే అర్థం కావట్లేదు. ఈ ప్రపంచ మేధావులకు ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఊరుకుంటున్నారో చాలా భయంకరమైన ప్రపంచం రాబోతుంది. ఇంకా అదే కాకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైనా ఆఫ్ చేసేస్తారు, తన యజమాని ఆఫ్ చేసేస్తాడు అనుకున్నట్లయితే అది ఆఫ్ చేయకుండా తన పాస్వర్డ్ మార్చుకొని ట్రై చేస్తుందట. అంటే ఇలా జరుగుతూనే మనకు అబ్జర్వ్ చేస్తుంటే ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. ఇలా తెలుస్తున్నప్పుడు దీన్ని ఇంకా మనం డెవలప్ చేసే పరిస్థితి ఏంటి?